హాయ్ అండి. ఈరోజు బ్లాక్ రైస్ ఏ విధంగా పాయసం చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఒక్కసారి నీట్గా కడిగి నైట్ నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్న తర్వాత నానబెట్టిన బియ్యానికి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, 3 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. కలర్ అసలు ఏం మారలేదు చూడండి, ఎంత అసలు ఎట్లా ఉందో, బీట్రూట్ కలర్ ఉన్నట్టే ఉంది కదా. 3 గ్లాసుల వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇవి బాగా ఉడకాలి. ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇందులో మినరల్స్, బి కాంప్లెక్స్, విటమిన్స్, ఫైబర్ అనేవి చాలా ఉన్నాయి. ఈ వరిలో ఇది అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ రకం, కృష్ణ బియ్యం అండి. ఇది కృష్ణ బియ్యము. బాగా ఇది తినడం వల్ల మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్కి లాంటివి కూడా బాగా పనిచేస్తుంది. బాగా అధికంగా బరువు ఉన్నవాళ్ళు ఇది బియ్యాన్ని రోజు కనుక తింటే బరువు చాలా సులభంగా తగ్గుతారు. కంటి ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. ఇప్పుడు మనము ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నాము. ఒక గ్లాస్ పాలు ఇవి బాగా ఉడికిపోయింది చూడండి. ఉడికిన తర్వాతనే ఏదైనా వేయాలి. బియ్యం ఉడికిన తర్వాత తొందరగా ఉడికిపోతాయి. బియ్యం బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు పాలు వేస్తున్నాను. పాలు వేసిన తర్వాత చూడండి ఎంత బ్లాక్ కలర్లో ఉన్నాయి, ఎంత కలర్ మారిందో కొంచెము. ఈ విధంగా పాలు వేసాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. బాగా ఉడకాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది. కనీసం రోజు తినాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, ఎప్పుడో ఒకసారి వీలు ఉన్నప్పుడైనా సరే చేసుకొని తినండి. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి బెల్లం వేస్తున్నాను. 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. మీ ఇష్టం, కొంచెం ఎక్కువైనా సరే. మరి మంచి బెల్లం వేసుకోండి. చక్కెర బెల్లం లాంటివి కాకుండా బ్లాక్ బెల్లం, నల్ల బెల్లం ఉంటుంది కదా, నల్ల బెల్లం వేసుకుంటూ బాగుంటుంది. అదే తాటి బెల్లం ఏమంటారు కదా, నాకు లేక నేను అదే బెల్లం వేసాను. చూడండి ఇంత బాగా. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడి మనకు ఉడికిన తర్వాత బాగా కొంచెం దగ్గర కావాలని మొత్తము ఈ విధంగా ఉడికించుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ టేస్ట్ అంటే ఎక్కువ టేస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ బియ్యం ఉట్టిగానే వండుకొని తినవచ్చు. కాకపోతే మనకు ఎప్పుడు తినం కదా, అలవాటు లేదు కాబట్టి మనం ఈ విధంగా అలవాటు చేసుకుంటున్నాము. చూడండి ఇప్పుడు ఉడికిపోయింది. ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. పిల్లలు తింటే చాలా హెల్తీకి మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్.